అందరికి నమస్కారం. వ్యవసాయ శాఖ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 12th పాస్ అయితే సరిపోతుంది. దాదాపు 40,000 జీతం అయితే ఉండబోతుంది. సో ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటిది, ఫీ అప్లికేషన్ ఫీ ఎలా ఉంది, అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కటైతే క్లారిటీ అయితే చెప్తాను కాబట్టి వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్లో అయితే జాబ్కి సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. 1 లేదా 2 వీడియోస్ అయితే ప్రతి రోజు అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో పెడతాను. ఏది పడితే అది పెట్టలేను. సో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ పెడతాను కాబట్టి రోజుకు 1 లేదా 2 వీడియోస్ మాత్రమే వస్తాయి కాబట్టి కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి మన ఛానల్లో. మీరు కావాలి అనుకుంటే వెబ్సైట్లోకి కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందా లేదనేది కూడా మీకైతే తెలుస్తుంది. సో ఈ జాబ్కి సంబంధించి అయితే వ్యవసాయ శాఖ నుంచి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు చూపెడుతూ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే సో మన ఛానల్లో అయితే కమెంట్ సెక్షన్లో నేనైతే టెలిగ్రామ్ యొక్క లింక్ అయితే పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్క జాబ్కి సంబంధించి, గౌట్ జాబ్కి సంబంధించి ప్రతి ఒక్క నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అయితే అందులో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కూడా అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను కాబట్టి మీరైతే కంపల్సరీ అందులో అయితే జాయిన్ అయిపోండి. మీరు కూడా మళ్ళీ ఒకసారి ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ నోటిఫికేషన్ అయితే ఒకసారి మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి అయితే నేను పీడిఎఫ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపెడతాను, చూడండి. సో పబ్లిష్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆన్ 4th October అయితే రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కృషి విజ్ఞాన కేంద్ర బారామతి పూణే నుంచి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఏమేమి రిక్రూట్ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్లో ఏమేమి జాబ్స్ రిక్రూట్ చేస్తున్నారు అనేది మనమైతే చూద్దాం. వేకెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఎనిమల్ సైన్స్. సో నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే 1 ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్లయితే 15,600 నుంచి 39,100 వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా ప్లస్ 5,400 అయితే ఉండబోతుంది. లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మీకైతే దీనికి సంబంధించి పే స్కేల్ అయితే చేస్తారు. అండ్ మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ ఐకార్ నార్మ్స్ అని ఉంది. నేనైతే క్లారిటీ అయితే ఇంకా మనకు ఇందులో క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు, మీకైతే చూపెడతాను, చూడండి. అండ్ స్టెనోగ్రాఫర్ అనే జాబ్ ఉంది గ్రేడ్ 3కి సంబంధించి. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే 1 ఉంది. టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి సంబంధించి 2 పోస్టులకు గాను 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం శాలరీ చూసుకున్నట్లయితే దాదాపు 5,200 నుంచి 20,200 వరకు అయితే ఉండబోతుంది. అండ్ ఆల్సో 2,400 ప్లస్ 2,400 ప్లస్ 11,400 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మీకైతే పే స్కేల్ అయితే ఉండబోతుంది. అండ్ దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లు అయితే చూసుకున్నాం. ముందుగా చూసుకున్నట్లయితే ఇది October 4th అయితే రావడం అయితే జరిగింది. సో October 4th నుంచి దాదాపు 30 రోజులు అయితే పెట్టారు గడువు. అంటే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 30 డేస్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే దాదాపుగా చూసుకున్నట్లయితే November 2nd or 1st అయితే ఎండ్ అవ్వబోతుంది దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్. సో మీరు ఈ 30 డేస్లోనే అంటే October 4th నుంచి మొదలు పెడితే ఆ 30 డేస్లో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. 30 డేస్ కంటే ఎక్కువైతే మాత్రం మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళైతే కన్సిడర్ చేయరు అండ్ రిజెక్ట్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్, క్వాలిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే www.kvkbaramati.comలో మీరైతే తెలుసుకోవచ్చు ఆ వెబ్సైట్లో. అండ్ డీటెయిల్స్ టు బి మెన్షన్ ఇన్ వెబ్ పేజ్. అండ్ అందులో కూడా వెబ్ పేజెస్లో ఈ డీటెయిల్స్ అనేది ఉంటాయి. అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఎనిమల్ సైన్స్ దీనికి సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్లయితే 15,600 to 39,100 వరకు ఉంటుంది. ప్లస్ 5,400 GP ఉంటుంది. అండ్ లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే ఉండబోతుంది. శాలరీ చూసుకున్నట్లయితే లెవెల్ 10 ప్రకారం అయితే పే చేస్తున్నారు. యాజ్ పర్ 7th CPC ప్రకారం పే చేస్తున్నారు కాబట్టి మీ శాలరీ అయితే చాలా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 45,000 వరకు 50,000 వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ జాబ్కు గాను. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే 1 ఉంది. సో ప్రతి ఒక్కరైతే క్లారిటీగా చూడండి. ఈ జాబ్కి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అయితే ఉంది. 35 ఇయర్స్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ లోపు అంటే ఇప్పుడు ఇచ్చిన 30 డేస్ గడువు లోపు మీ యొక్క ఏజ్ అనేది 35 ఇయర్స్ మాత్రమే ఉండాలి.
35 ఇయర్స్ మాత్రం ఉంటేనే మీరైతే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ కంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 36 ఉన్నా కానీ మీరైతే అప్లై చేసుకోనికైతే వీలవ్వదు ఈ జాబ్స్కి కానీ. సో ఈ జాబ్కి సంబంధించి సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఎనిమల్ సైన్స్ సంబంధించిన జాబ్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లు చూసుకుందాం. మీరు అప్లై చేయాలి అనుకుంటే ఈ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. మాస్టర్స్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ లేదా ఎనిమల్ సైన్స్, ఎనిమల్ హస్బెండరీ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది దీనికి సంబంధించి ఈ జాబ్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. డిజైరబుల్ పిహెచ్డి. ఎక్కువ పిహెచ్డి చేసిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు. అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్లయితే 5200 to 20,200 వరకు అయితే ఉంటుంది, ప్లస్ 2400 జీపీ లెవెల్ 4 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే శాలరీ అయితే పే చేస్తారు. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే 1 ఉంది. అండ్ ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ కూడా 27 ఇయర్స్ అయితే పెట్టారు అకార్డింగ్ టు ది క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చే టైంలోపు మీ యొక్క ఏజ్ అనేది 27 ఇయర్స్ లోపే ఉండాలి. 27 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ జాబ్స్ కనే మీరు అప్లై చేసుకోవడానికి వీలవ్వదు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ ద క్యాండిడేట్ విల్ బి గివెన్ ఆన్ డిక్టేషన్ టెస్ట్, అంటే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ 80 words per minute అనేది మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకైతే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మీరైతే టైప్ టెస్ట్ అనేది మీకైతే ఉండబోతుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీరైతే మాట్లాడాలి. అదేవిధంగా కంప్యూటర్లో కూడా మీరైతే టైప్ చేయాలి. అది ఏంటంటే 80 words per minute అయితే మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ జాబ్కి సంబంధించి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు ఎగ్జామ్ పెడతారు, ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ అయిపోయిన మరి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ తర్వాత మీకైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీనికి ఏంటిది డిక్టేషన్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ సంబంధించి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ జాబ్కి గాను. ఇక సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ సంబంధించిన జాబ్ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ పెట్టినాక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినాక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. బట్ స్టెనోగ్రాఫర్కి అలా కాదు. షార్ట్ లిస్ట్ అయ్యాక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ తర్వాత మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే తీసుకుంటారు. సో ఇది ఈ జాబ్ సంబంధించి ప్రాసెస్ అన్నమాట. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC ST OBC PWD వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండబోతుంది. అండ్ దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే టీఏలు డిఏలు అయితే ఉండవు. దీనికి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు నో టీఏ అండ్ డిఏ అయితే ఉండదు. ట్రావెల్ అలవెన్సెస్ ఉండవు. ఎందుకంటే ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు మీకైతే ఎలాంటి రిఫండబుల్ అమౌంట్ అయితే ఉండదు. మీరు అప్లై చేసే ముందే మీ యొక్క ఏజ్ అనేది కంపల్సరీ ఆ జాబ్స్కు సూటబుల్ ఏజ్ ఉందా లేదా, ఏజ్ లిమిట్ కరెక్ట్ ఉందా లేదా మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు అప్లై చేసుకున్నాక మీ మనీ అయితే రిఫండబుల్ కాదు అని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ అప్లై చేయడానికి ఫీజు చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే ఉన్నది. సో 500 రూపీస్ అయితే ఉన్నది. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఫీజు అయితే లేదు. అండ్ మీరైతే కరెక్ట్గా అప్లై చేయాలి. మంచి డాక్యుమెంట్స్ అనేది ప్రూఫ్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ కానీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రూఫ్స్ అయితే కరెక్ట్గా పెట్టాలి అని అయితే మెన్షన్ అయితే చేశారు. మీరు ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఆఫ్లైన్లోనే మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో మీరు ఎవరికి పంపించాలి, ఎక్కడికి పంపించాలి అనేది నేనైతే క్లారిటీగా మీకు చూపెడతాను చూడండి. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ఈ PDF అయితే మీకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే సో అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే మెన్షన్ చేసిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అని మీరు ఫిల్ చేసి ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అని మీరు ఫిల్ చేశాక ఒక అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ ఏంటి అనేది నేనైతే మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి అడ్రస్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ట్రస్ట్, శారదా నగర్, బారామతి. దానికి సంబంధించిన పిన్ కోడ్ కూడా ఇచ్చారు. సో ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్గానే పోస్ట్ చేయాలి, ఆన్లైన్ అయితే కాదు. ఆఫ్లైన్లోనే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు జిరాక్స్ తీసుకొని దీనికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసి మీరు ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇంకా ఈ జాబ్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ PDF కావాలి అనుకుంటే మీరైతే
టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. దానికి సంబంధించిన లింక్ అయితే కామెంట్ సెక్షన్‌లో ఉంది. సో, ఇంకా ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.